నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. మిత్రులారా, ఈరోజు మనతో ఆలేరు మాజీ శాసనసభ్యురాలు గుంగిడి సునీత మేడం ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మధు గారు. బాగున్నారా మేడం? ఫైన్, మీరంతా బాగున్నారా? బాగున్నానండి. ఎట్లుంది 18 నెలల కాంగ్రెస్ పాలన? పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు, నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు మాత్రం ప్రజలు తమ బాధల్ని చెప్పుకుంటా ఉన్నారు. మేము కాంగ్రెస్ పార్టీ మంచి పాలన ఇస్తుంది అనుకొని ఓట్లేసాము, బట్ పొరపాటు చేసినామని అర్థమవుతుందని చెప్పి పబ్లిక్ వాయిస్ అది. సో పబ్లిక్లో చాలా స్పష్టంగా అది కనిపిస్తుంది. మన అనుభవం కూడా ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది ఎందుకోసము అనే తపనతోని 10 సంవత్సరాలు కేసీఆర్ గారి ప్రభుత్వం పనిచేసింది. తెచ్చుకున్న దాన్ని నిలబెట్టుకోవాలి, దేశంలో ఒక మంచి స్థానంలో రాష్ట్రాన్ని నిలపాలి, అది సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు అనేది ఆయన సంకల్పం. ఆ సంకల్పానికి తగ్గట్లుగా వారు 9.5 సంవత్సరాలు కష్టపడి అనేక రంగాలలో దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడానికి ప్రయత్నం చేసినారు. వారు సక్సీడ్ అయినారు. అది ఏంటంటే ఒక కసి, నవ్వులపాలు కావద్దు తెలంగాణ, వీళ్ళతో ఏమీ కాలేదు అనేది మాట రావద్దు. ఎంత కష్టపడి ఎన్నో త్యాగాల పునాదుల మీద తెచ్చుకున్న తెలంగాణను నిలబెట్టుకోవాలనే తపన కేసీఆర్ గారిది. అట్లా 9.5 సంవత్సరాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేసినారు. చాలా రంగాల్లో సక్సెస్ కూడా అయినారు. మనకు కాగ్ రిపోర్ట్స్ కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అనేక రిపోర్ట్లు కానీ, అనేక ఇంటర్నేషనల్ సంస్థలు ఇచ్చిన అవార్డులు కానీ, ఏది చూసినా కానీ అన్ని రంగాల్లో మనం నెంబర్ 1లో ఉన్నామనేది మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు బాధ ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందుకు దూసుకుపోతుంది అన్న తెలంగాణ మళ్ళీ వెనక్కిపోతుందనే బాధ. రైజింగ్ తెలంగాణ అంటున్నారు కదా మేడం? మీరు చెప్తారు, ఎవరైనా చెప్తారు, పబ్లిక్ ఏం చెప్తున్నారు అనేది ఇంపార్టెంట్. రెండవది, మన కళ్ళకు కనిపిస్తుంది కూడా మనం నమ్మాలి కదా. ఎవరేం చెప్పినా ఏం చేసినా మనము ఎక్స్పీరియన్స్ చేస్తున్నది ఏంది. అంతకుముందు తెలంగాణ రాష్ట్రం రాకముందు పవర్ కట్స్ విపరీతంగా ఉండేవి. అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. పరిశ్రమలు మూతపడడంతో పాటు వ్యవసాయ రంగం కుంటుపడింది. ప్రొడక్టివిటీ లేనే లేదు. ఏ రంగంలో కూడా ప్రొడక్టివిటీ లేదు. ఏ కంపెనీలు కూడా మన దగ్గరకు వచ్చే పరిస్థితి లేదు. అట్లాంటి పరిస్థితులు ఉండేవి. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే 6 నెలల్లో విద్యుత్ సరఫరా ఒక గాడిన పడింది. 6 నెలల్లోనే మార్పు కనిపించింది. ఇంటింటికి 24 గంటల కరెంటు సరఫరా చేయడం జరిగింది. క్వాలిటేటివ్ కరెంట్ ఇవ్వగలిగినాం. రైతులకు కూడా మంచి క్వాలిటీ కరెంట్ ఇవ్వగలిగినాం. 24 గంటలు కరెంట్ ఇచ్చాము, ఉచితంగా కరెంట్ ఇచ్చాము. ముఖ్యంగా ఇంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అది డొమెస్టిక్ కావచ్చు, ఇండస్ట్రియల్ కావచ్చు, తర్వాత అగ్రికల్చర్ సెక్టార్ కావచ్చు, 3 సెక్టార్స్ కూడా మనం మంచి పవర్ ఇచ్చినాము. 24/7 పవర్ ఇచ్చినాము. కేసీఆర్ గారు కూడా చెప్తుండే, ఒక రెప్పపాటు టైంలో కూడా కరెంటు పోకుండా నేను ఇస్తానని చెప్పారు. దానికి తగ్గట్టుగా ఇచ్చినారు. ఈరోజు పవర్ కట్స్ చూస్తున్నాం. మన అనుభవమే కదా, ఎవరో చెప్పాల్సిన పని లేదు. పవర్ కట్స్ చూస్తున్నాము. రైతుల మోటార్లు కాలిపోతున్నాయి. గత 9 సంవత్సరాల కాలంలో కాలిపోని మోటార్లు ఇప్పుడు మోటార్లు కాలిపోతున్నాయి. ఇళ్లల్లో కూడా ఊరికే పవర్ ఫ్లక్చుయేట్ అవ్వడం వల్ల వాళ్ళకు కూడా అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఇళ్లల్లో వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. అంటే ఒక పవర్ అనేది నేను ఎగ్జాంపుల్గా మాత్రమే చెప్పినాను. తాగునీళ్ళకు కష్టాలు వచ్చినాయి, సాగునీళ్ళకు కష్టాలు వచ్చినాయి. ప్రజల అవసరాలు తీర్చే వైద్యశాలలు అంటే ఆసుపత్రుల్లో కూడా ఈరోజు కనీస అవసరాలు కూడా లేని పరిస్థితి వచ్చింది. మానిటరింగ్ లేదు, రివ్యూస్ లేవు. ఎలా ఉంది, ఏం జరుగుతోంది, ఇంకా ఏం చేద్దామనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేనే లేదు. అది ఏ రంగం తీసుకున్నా ఏమాత్రం కూడా అవగాహన పెంచుకుందాం, బాగు చేద్దామనే తపన ఇక్కడ కూడా లేదు. ఎంతసేపు అధికారంలోకి వచ్చినాము, అధికారాన్ని అనుభవిద్దాము, ఎక్కడికైనా వెళ్ళాలంటే హెలికాప్టర్లలో వెళ్దాము, లేకపోతే అంతర్జాతీయంగా విదేశాలకు వెళ్ళాలంటే, ఒక విహారయాత్రకు వెళ్ళాలంటే ప్రభుత్వంలో ఉన్నాం, ఎట్లా వినియోగించుకుందాం అనేక పేర్లు చెప్పి విదేశాలు కూడా తిరిగి వస్తున్నారు. ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు కూడా అదే పోకడ. బాగు చేద్దామని ఒక తపన లేదు. మాకు అవకాశం వచ్చింది, మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకుంటామనే ఆలోచన ఎక్కడా లేదు. దానివల్లే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వెనక్కిపోతుందనే మాట చెప్పినాను. అది విద్యారంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, ఏ రంగాన్ని చూసుకున్నా, విద్యుత్ రంగం చూసుకున్నా, సాగునీటి రంగం చూసుకున్నా, తాగునీటి రంగం చూసుకున్నా, ఏ రంగాన్ని చూసినా నిరుద్యోగ యువత కూడా చాలా అప్సెట్ ఉన్నారు. సో ఎక్కడ పోతున్నాం మనం అనేది అగమ్యగోచరమైన పరిస్థితి. రైతుల ఆత్మహత్యలు,
ఆటో కార్మికుల ఆత్మహత్యలు, నిరుద్యోగుల ఆత్మహత్యలు, ఈరోజు పెన్షనర్స్, రిటైర్ అయిన పెన్షనర్స్ కూడా కనీసం వాళ్ళు పొదుపు చేసుకున్న డబ్బులతో పాటు ప్రభుత్వం ఇచ్చే డబ్బు ఈరోజు వాళ్ళకి అందని పరిస్థితి ఉన్నది. వాళ్ళకి ఎవరైనా అప్పిస్తారంటే ఎట్లా బతుకుతారు? పెన్షన్ రాకపోతే ఎట్లా బతుకుతారు? ఆ ఇంగిత జ్ఞానం కూడా ఈరోజు ప్రభుత్వానికి లోపించింది. నువ్వు కొత్తగా ఏం చేస్తున్నావు అనేది పక్కన పెడితే ఉన్నదాన్ని విచ్ఛిన్నం చేస్తున్నావు, ఉన్నదాన్ని విధ్వంసం చేస్తున్నావు అనేది ఈ ప్రభుత్వానికి వచ్చిన టైటిల్. ఓకే మేడం, మీరు 10 సంవత్సరాలు ఆలేరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, చెప్పుకోదగ్గాయి ఒక 3 పనులు చెప్పండి. కామన్గా తెలంగాణ అంతా క్వాలిటేటివ్ పవర్ ఇచ్చినామని ఇప్పుడే చెప్పినాను. మాది చాలా 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 కరువు ప్రాంతం. ఆలేరు చాలా కరువు ప్రాంతం. అట్లాంటి కరువు ప్రాంతానికి సాగునీళ్ళు ఇవ్వగలిగినామనేది నేను చెప్పుకోదగ్గ విషయం. రెండోది, మా యారుగుట్ట అభివృద్ధి అనేది అందరికీ తెలుసు, మీకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. అది కేసీఆర్ గారి కళ. అంటే తిరుమల తిరుపతి ఏ విధంగా అయితే భక్తుల్ని అట్రాక్ట్ చేసి భక్తులకు ఒక మంచి ఆధ్యాత్మిక కేంద్రంగా ఉందో, అట్లా మన దగ్గర యారుగుట్ట కూడా ఒక మంచి ఆధ్యాత్మిక కేంద్రంగా మారాలనే ఉద్దేశంతో చాలా గొప్పగా దాన్ని నిర్మాణం చేసినారు. అది నిర్మాణం జరగడం వల్ల ఆ 8 సంవత్సరాలు కూడా ఆ ప్రాంతం మొత్తం, చెప్పాను కదా మాది నిరుపేద ప్రాంతం, కరువు ప్రాంతం. అట్లాంటి ప్రాంతంలో కేసీఆర్ గారు అడుగుపెట్టి గుడిని బాగు చేస్తా అని చెప్పి దాదాపు 20 పైచిలుకు సార్లు వారు గుడికి వచ్చినారు. వచ్చినప్పుడల్లా భూముల ధరలు పెరిగేవి. రియల్ ఎస్టేట్ రంగానికి రెక్కలు వచ్చేసినాయి. పిల్లవాడిని చదివిస్తానో లేదో, అమ్మాయి పెళ్లి చేస్తానో లేదో అని బెంగ పెట్టుకున్న పేదవాళ్ళు కూడా 100 గజాల స్థలాన్ని అమ్మితే అమ్మాయి పెళ్ళి గ్రాండ్గా చేసే పరిస్థితికి వచ్చినారు. అది కేసీఆర్ గారి పుణ్యం. నా ప్రాంతం అభివృద్ధి చెందిందంటే అది కూడా మాకొక చాలా కలిసి వచ్చిన విషయం అని చెప్పాలి. అట్లాగే భక్తులు పెరుగుతూ ఉన్నప్పుడు డెఫినెట్గా భక్తుల అవసరాలు తీర్చడానికి అనేక రెస్టారెంట్లు వస్తాయి, వ్యాపార సంస్థలు కూడా ముందుకు వస్తాయి. తర్వాత దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అది ఆటో కావచ్చు, దుకాణాలు కావచ్చు, ఏదో ఒక విధంగా ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది.